హాయ్ ఫ్రెండ్స్, వైజాగ్ టూర్ బయలుదేరాం. హ్యాపీగా సాగుతుంది ప్రయాణం. రేపు పొద్దున కల్లా బీచ్లో ఉండాలి. కాలం చాలా త్వరగా ప్రయాణిస్తుంది. అలాగే మనం కూడా అందాలను చూడడానికి చాలా త్వరగా ప్రయాణించాలి. అలాగనేసి వైజాగ్ బీచ్ చూడడానికి ఇలా బయలుదేరాము మా ఫ్రెండ్స్తో. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వైజాగ్ వచ్చేసాము. ఎలా ఉందో ఒకసారి చూడండి. వెనక నుండి మా ఫ్రెండ్ వస్తున్నాడు. చూడండి ఎలాంటి వేసాలు వేస్తున్నాడు. వైజాగ్ బీచ్ ఎప్పటి నుండో చూద్దాం అనుకుంటా, రాలేకపోయాను. ఇప్పుడు వచ్చాను. చూడండి మా ఫ్రెండ్స్, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఈ వీడియో. ఫ్రెండ్స్ని చూడండి, చాలా బిజీగా ఉన్నారు. సముద్ర ఒడిలోనే ఇలాంటి ఉప్పు వాటర్లు ఇలా నడుస్తూ వెళ్తూ ఉంటే ఆ అలల తాకిడి మన కాళ్ళకు తాకి అనుభూతి వర్ణించలేనిది. మీరు కూడా ఎప్పుడైనా సముద్ర ఒడిలో ఇలాంటి అనుభూతి పొందినట్టయితే మా వీడియో కింద కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో. ఇక్కడ నుండి ఈ సముద్రాన్ని చూస్తుంటే ఆ నీళ్లు ఆకాశం రెండు కలిసిపోయినట్టున్నాయి. ఈ వాటర్ చూడండి నన్ను ఎలా తరుముతుందో. కొంచెం ముందుకు వచ్చేసి రాయి మీద కూర్చొని అలలను చూస్తున్నాను. ఎలా ఉన్నాయి చూడండి. అలలు చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. చూస్తే భయానికి తగ్గట్టు అందంగా ఉన్నాయి, ఆనందాన్ని ఇస్తుంది. ఎంతో మార్నింగే వచ్చాం కాబట్టి అంతగా ఎవరు లేరనమాట, లేకపోతే చాలామంది ఉండేవారు. అది కూడా అలౌ చేయలేదు. చూడండి అలలు వెనక చాలా అందంగా ఉన్నాయి కదా, ఎంత అందంగా ఉన్నాయో అంత భయంకరంగా ఉన్నాయి. చూడండి ఎలా పరిగెడుతుంది అలలు, చాలా భయంకరంగా పరిగెడుతున్నాయి. ఇవి ముందు సైడు పక్కన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారు. చూడండి ఎలా ఉన్నాయో. మార్నింగ్ సన్ను కూడా వచ్చేసిండు. చూడండి ఎలా ఉన్నాడో సన్ను. అదిగో వైజాగ్ మీరు ఎప్పుడైనా వచ్చిన పార్కులో కూర్చొని సముద్రాన్ని చూడడం మాత్రం మర్చిపోకండి. సముద్రం పక్కన పార్క్ ఉంటుంది. ఆ పార్కులో నుండి సముద్రాన్ని చూస్తుంటే ఆ అనుభూతి చెప్పలేనిది. ఏదేమైనా సముద్రంలోని అలల సౌండ్ మాత్రం అదిరిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు.